హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యూనిక్ ఫ్యాషన్ బై మాలతి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి బీట్రూట్ కట్ చేస్తుంది, ఏదైనా రెసిపీ చూపిస్తుంది అని అనుకుంటున్నారేమో. ఆగండి. ఇవాళ అయితే ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తానండి. 30+ వచ్చేపాటికి మన ఫేస్ అన్నది చాలా డ్రైగా షైనింగ్గా లేకోకుండా అలా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ ప్యాక్ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ బీట్రూట్ను ఒక హాఫ్ బీట్రూట్ చాలు మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుని వాటిని ఇట్లా ఫిల్టర్లోకి వేసుకొని స్ట్రెయిన్ చేసేయండి. కొద్దిగా జ్యూస్ వస్తుంది కదా, ఈ జ్యూస్ను ఒక్కొక్క కప్పులోకి తీసుకొని ఇందులోకి కొద్దిగా రోజ్ వాటర్ని కలపండి. ఇది మన ఫస్ట్ స్టెప్కి క్లెన్జింగ్ అన్నమాట. ఏ ఫేషియల్ చేసుకున్నా మన ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్తోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేషియల్ చేసుకునే ముందు మంచిగా ఫేస్ను మీరు ఏదైతే ఫేస్ వాష్ వాడతారో దానితో మంచిగా ఫేస్ వాష్ చేసుకోండి. తర్వాత ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని ఇందులో డిప్ చేసి మొహం అంతా ఇలా క్లెన్జింగ్ చేసుకోండి. ఇలా క్లెన్జింగ్ ఒక 2 to 3 minutes వరకు ఇలా క్లెన్స్ చేసుకోండి. దీనివల్ల మన స్కిన్ అన్నది చాలా స్మూత్గా అవుతుంది. ప్లస్ స్కిన్ మీద ఉన్న డర్ట్ ఏదైనా ఉన్న డర్ట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇందువల్ల మన స్కిన్ అన్నది మంచిగా ఒక పింకిష్ షైన్ వస్తుందన్నమాట. క్లెన్జింగ్ బీట్రూట్ జ్యూస్తో ఇలా చేసుకోవచ్చు. లేదా మంచిగా పాలతో, రా మిల్క్ ఉంటాయి కదండి, కాచని పాలతో కూడా ఇలా చేసుకోవచ్చు. కాటన్ ప్యాడ్ని పాలలో ముంచి తీసి ఫేస్కు క్లెన్జింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫేస్ అన్నది ఒక మంచి లైట్ పింకిష్ గ్లో వస్తుంది. దీని తర్వాత మన సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. ఫస్ట్ క్లెన్జింగ్, తర్వాత స్క్రబ్బింగ్. మనము ఇందాక జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత కొద్దిగానే చేసుకోవాలి. అందులో కాస్త షుగర్ వేసుకోవాలండి. ఈ షుగరు ప్లస్ బీట్రూట్ మంచిగా కలిపేసేసి మనం ఫేస్ మీద మరి ఇలా స్క్రబ్ చేసుకోవాలి. జెంటిల్గా ఇలా స్క్రబ్ చేసుకోండి. మరి ఎక్కువ రఫ్గా చెయ్యకండి. రఫ్గా చేస్తే స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి. ఇలా జెంటిల్గా మంచిగా స్క్రబ్ చేసుకోండి. ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల స్కిన్ మీద డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోతుందన్నమాట. వీక్లీ వన్స్ ఇలా చేసుకోండి. మన స్కిన్ అన్నది మంచిగా తయారవుతుంది. డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి చక్కెర వేయడం వల్ల అవి చిన్న షుగర్ పార్టికల్స్ వల్ల స్కిన్ మీద ఏదైతే డెడ్ స్కిన్ ఉంటుందో అది వెళ్ళిపోతుంది. వీక్లీ వన్స్ ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషను, ట్యాన్ కూడా వెళ్ళిపోతుందండి. ట్యాన్ రిమూవింగ్కి ఇది ఒక మంచి స్క్రబ్బింగ్ అండి. బీట్రూట్లో ఉండే జ్యూసీ వల్ల మన స్కిన్ అన్నది మంచిగా తయారవుతుంది. చూస్తున్నారు కదండి, బీట్రూట్లో ఎంతో ఫైబర్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి. దీనివల్ల మన స్కిన్కు మంచి గ్లోయిగా, షైనీగా ఉంటుంది మన స్కిన్ అన్నది. మామూలుగా డాక్టర్స్ కూడా మనకు సజెస్ట్ చేస్తారు కదండి, బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వారికి మార్నింగ్ బీట్రూట్ జ్యూస్ తాగడం మంచిదే అనేసి. ఇంటర్నల్గానే కాదండి, ఎక్స్టర్నల్గా కూడా బీట్రూట్ జ్యూస్ అన్నది మన స్కిన్కు చాలా మంచిది. బీట్రూట్ జ్యూస్ ఎన్నో హెయిర్ ప్యాక్స్లో కూడా వాడతారు కదండి. ఇలా స్కిన్ మీద చూస్తున్నారు కదా, ఇలా ఒక 2 to 3 minutes మాత్రమే స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ఫేస్ని అంతాను. తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ప్యాక్ అండి. చూస్తున్నారు కదా, ఫేస్ ఎంత మంచిగా ఉంటుందో. తర్వాత మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్యాక్ అండి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా శనగపిండి, మీదైతే పూర్తి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే శనగపిండి అవాయిడ్ చేసి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా హనీ వల్ల కూడా మన స్కిన్ అన్నది మంచి షైనీగా, గ్లోయిగా ఉంటుందండి. ఇందులోనే కొద్దిగా కర్డ్,
టర్మరిక్, ఇంకొంచెం బీట్రూట్ జ్యూసు, ఇవన్నీ కలిపి ప్యాక్ చేసుకోవాలండి. ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. కర్డ్ కూడా పడదు అన్న వాళ్ళు మిల్క్ వేసుకోండి. మిల్క్ కూడా మంచిది. డ్రై స్కిన్ వాళ్ళైతే పెరుగు కంటే మిల్క్ వేసుకోవడమే మంచిది. నాదైతే కొంచెం కాంబినేషన్ స్కిన్ అండి, నాకు బేసిన్ కూడా పడుతుంది, ప్లస్ పెరుగు కూడా మంచిదే. నేనైతే ఇలా తయారు చేసుకుని ఈ ప్యాక్ను ఫేస్ అంతా మంచిగా అప్లై చేసుకోండి. ఫేసు, నెక్ అంతా కూడా మనం ఏ ప్యాక్ వేసుకున్నా మన నెక్కు కూడా అప్లై చేసుకోవాలండి. ఫేస్ ఒక రకంగా, నెక్ ఒక రకంగా ఉండకూడదు కదా, అందుకే ఒక 10 to 15 minutes మాత్రమే అప్లై చేయండి. తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఎప్పుడైనా మనకు ప్యాక్ వేసుకున్న తర్వాత 10 to 15 minutes మాత్రమే మన స్కిన్ మీద ప్యాక్ అనేది ఉండాలి. కొంతమంది ఫేస్ ప్యాక్ పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచుతారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఓన్లీ 10 to 15 minutes మాత్రమే ఉంచుకోవాలి. పూర్తి డ్రై చేస్తే డ్రైగా తయారవుతుంది మన స్కిన్ కూడాను, అలాగే ఉంచితే. ఇంకొకటి, ప్యాక్ వేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సన్కు ఎక్స్పోజ్ అవ్వకండి. ఇలా చేస్తే మనం ఇంతసేపు మన స్కిన్ని ప్యాంపరింగ్ చేసాం కదా, ఆ సన్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల మన స్కిన్ అన్నది డ్యామేజ్ అవుతుంది. ఆఫ్టర్ ఫేస్ వాష్ ఏదైనా మాయిశ్చరైజర్తో స్కిన్కి అప్లై చేసుకోండి. నేనైతే ఇది ఆలివ్ ప్లస్ సాఫ్రాన్ ఆయిల్ అండి. ఇది డైలీ నేను నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇదే వాడతాను. చాలా మంచిగా ఉంటుంది. మీరు ఏదైనా పర్లేదు, మీరు ఏది మాయిశ్చరైజర్ కానీ లేదంటే మీ రెగ్యులర్ నైట్ క్రీమ్ ఏదైనా ఉంటే అది కానీ వాడండి. ఇదైతే చాలా బాగుందండి. ఇది నాకు మా వదిన గిఫ్ట్ చేసింది. చాలా బాగుంటుంది. ఇది 100 ml వచ్చేసి 1000 rupees. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా ట్రై చేయండి వీక్లీ వన్స్. పిగ్మెంటేషన్ కానీ ట్యాన్ కానీ ఏమైనా ఉన్నా ఈజీగా వెళ్ళిపోతుంది. ఫంక్షన్స్కి అలా అటెండ్ అవ్వాలన్నా, ప్యారలల్కి వెళ్ళే టైం లేకపోయినా కూడా ఈ ప్యాక్ ట్రై చేయండి. చాలా మంచిగా ఉంటుంది. స్కిన్ అన్నది గ్లోయిగా, షైనీగా ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ముందుకు చాలా వస్తాయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఆల్ అన్న ఆప్షన్ను క్లిక్ చేయడం వల్ల నేను ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో అవి నోటిఫికేషన్లో మీ వరకు వస్తాయి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మరీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.